అందరికి శనార్థులులా ఎట్లున్నారులా మంచుకున్నారనే అనుకుంటా. ఎందుకంటే గింత మంచి మంచి పాటల బండినే తీసుకొస్తాను కదా. ఇగో ఈ ఆటికి మన యుగేందర్ అన్న దర్శనం ఇచ్చిండు. ఇక ఈ దర్శనం యుగేందర్ అన్న పాట పాడితే ఎట్టుండి దొరికేనా వామ్మో, మూలకున్న ముసళ్ళు కూడా లేచి జనకరి జనారే అని డ్యాన్స్ చేసినట్టేదే ఉంటుందిలా. ఇగో ఈయననైతే ముప్పారంలోకి వెళ్ళొచ్చిండులా. మరి ఇక అన్న ఎట్లాంటి పాటలు పాడతాడు, ఇక అన్న ఉద్యమం ఎట్లా చేసిండు, అసలు ఆయన నేపథ్యం ఏంటిది, ఆయన బాల్యం ఏంటిది, ఎట్లాంటి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండో ఒక్కసారి మనము నేను చెప్పుడు కాదు డైరెక్ట్గా అన్నీ అడిగి తెలుసుకుంటే ఒక పని అయిపోతుందిలా. నమస్తే అన్న. నమస్తే అన్న. మంచిగా ఉన్నావా అనే అన్న? ఇక నీ గురించి ఒకసారి ఆడియన్స్ చెప్పుకో అన్న. నా పేరు దర్శనం యుగేందర్ అన్న. మాది చిన్న ముప్పారం. మా అమ్మ నాన్న యాకమ్మ వెంకన్న, మా ఇద్దరు తమ్ముళ్ళన్న ఉపేందర్ సందీప్ అని ఉంటారు. నాకు పెళ్ళైంది. మా ఆవిడ పేరు సౌజన్య. నాకు ఇద్దరు బాబులు. రీసెంట్గా ఒక చిన్న బాబు కొంచెం అనివార్య పరిస్థితుల్లో జరిగిపోయాడు. ఒక బాబు ఉన్నాడు అన్న. ఇక ముందుగా నీకు శనార్థులు చెప్పుకొని మన ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ గెస్ట్లు ఎవరైతే వస్తారో వాళ్ళ నోట్లకి వెళ్ళి పాటల మధురిమలు బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా. అట్లాంటి పాట జనాలు మెచ్చేటటువంటి పాట, నీకు ఇష్టమైన పాట ఒకటి అందుకోవే ఇక. ఓకే అన్న. నేను మా ఊరి మీద రాసుకున్నాను ఫస్ట్ ఏయ్ పాడు ఊరుతల్లే. మదిలోన మెదిలెట్టిన చెట్ల ముప్పారం నిన్నెట్టనే మరవనమ్మా, నాకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి ముప్పారం నిన్నెట్టనే విడవనమ్మా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నన్నాదరించిన తోటి యువకులను నా పాటంట పరవశించే పల్లె ప్రజలను నిన్నెట్ట మరిసేదే అమ్మా, నా ఎదలోన పదిలమే అమ్మా, నిన్నెట్ట మరిసేదే అమ్మా, నా మదిలోన కొలువైనవమ్మా, నిన్నెట్ట మరిసేదే అమ్మా, నా ఎదలోన పదిలమే అమ్మా, నిన్నెట్ట మరిసేదే అమ్మా, నా ఎదలోన పదిలమే అమ్మా. మా ఊరి చివరన ఉన్నదో పెద్దబడి చుట్టూ నాలుగుళ్లకు ఒక్కటే దిక్కది. మా ఊరి చివరన ఉన్నదో పెద్దబడి చుట్టూ నాలుగుళ్లకు ఒక్కటే దిక్కది. ఓ డాక్టర్లు పోలీసులు ఇంజనీర్లు గురువులెందరికో పురుడు పోసేర ముప్పారం, డాక్టర్లు పోలీసులు ఇంజనీర్లు గురువులెందరికో పురుడు పోసేర ముప్పారం నిన్నెట్ట మరిసేదే అమ్మా, నా మదిలోన పదిలమే అమ్మా, నిన్నెట్ట మరిసేదే అమ్మా, ఆహా నిన్నెట్ట మరిసేదే అమ్మా, నా ఎదలోన పదిలమే అమ్మా, మదిలోన మెదిలెట్టి నా చెట్ల ముప్పారం నిన్నెట్టనే మరవనమ్మా, నాకు పురుడు బోసిన పుణ్యమూర్తి ముప్పారం నిన్నెట్టనే విడవనమ్మా. ఊరు నడుమ గుడిలో నా ముద్దుగా వెలసిండు రామా అందాల రామయ్యా, ఊరు నడుమ గుడిలో నా ముద్దుగా వెలసిండు రామా అందాల రామయ్యవో, కాశీలో నా శివుడు కరుణించక పాడ కొలువయ్యి వెలసిండురా నా పల్లెన్, కొండగట్టం జన్న కొన్నంత అండయి కలువు తీరే చూడరా నా పల్లెన్, నలుగురు భగవంతుల పుణ్యక్షేత్రమే నా ఊరు ముప్పారము, నలుగురు భగవంతుల పుణ్యక్షేత్రమే నా ఊరు ముప్పారము, ధన్యమూర్తివి నీవేనమ్మా, చరిత గల్లధరణివమ్మా, పుణ్యమూర్తివి నీవేనమ్మా, ధన్య చరిత గల్లధరణివమ్మా, నిన్నెట్ట మరిసేదే అమ్మా, నా మదిలోన పదిలమే అమ్మా, నిన్నెట్ట మరిసేదే అమ్మా, నా ఎదలోన పదిలమే అమ్మా, పదిలమే అమ్మా, మా ఎదలోన పదిలమే అమ్మా. అసలు గుర్తు పెట్టుకుంటాము, అసలుకే మర్చిపోమన్నా. అంటే ఉన్న ఊరట కన్న తల్లితోటి సమానం అట. గట్లాంటి కన్న తల్లి లాంటి ఊరు పాట ఎట్లా వాడినావంట అన్న, నిజంగా మంచిగా మత్తుగా గమ్మత్తుగా ఈ చెవులకైతే ఈయన సొంపుగా వాడినావన్నా. అన్న ఇంత మంచి పాటలు పాడుతున్నావు అంటే ఇవి నువ్వు రాత అనేది ఎప్పటి నుంచి నేర్చుకున్నావు, అంటే నీ ఎరకల ఎప్పటి నుంచి నువ్వు రాసుడు అనేది ప్రాక్టీస్ చేసినావు అన్న? నేను 2005 ఆ టైం నుంచే పాటలు రాయడం కానీ ఉద్యమంలో తిరగడం కానీ ప్రస్థానం అప్పటి నుంచి, అంటే స్కూల్ ఏజ్ నుంచే ప్రస్థానం మొదలైందన్న. అంటే ఇప్పుడు 15-16 సంవత్సరాలు దాటుతాను అన్న. అవునన్నా. అంటే ఇట్లా రాయాలి ఇట్లా పాడాలని ఎవరిని చూసి నువ్వు అనుకున్నావు మరి? మా తాత కానీ మా బాబు కానీ, అంటే మా తాత నేను పుట్టగానే కొన్ని రోజులకు పెద్ద మంచి చనిపోయాడు, కానీ తర్వాత మా నాన్నకి ఇట్లా నేను పుట్టిన కానీ జోలపాటలు నా పాటలు ఇప్పుడు చాలా రకాలుగా పల్లెటూరులో ఎట్టుంటుందన్న, పొద్దుంతా పనికి పోతా అంటారు, నలుగురు కూర్చుంటారు, నాటకంటారు, అదంటారు, కథ కార్ఖానాలు అన్నీ చేస్తుంటారు. కాబట్టి ఇక మా బాబు తీసుకుపోయేటోడు, పెద్ద నాన్న ఇట్లా అందరు వీళ్ళు ఆటలు ఆడేటోళ్ళు. వాళ్ళతో పాటు నాకు కూడా
మా ఇంట్లో చిన్న డెక్ ఉండే అప్పుడు నేను నాకు అవగాహన వచ్చినప్పుడు డెక్ ఉండే ఇట్లా డెక్కులు ఉండే ఇక అట్లా రీల్స్ ఉండే కదా అప్పుడు క్యాసెట్స్ అందులో భాగంగా అట్లా ఆ, అదే సందర్భంలో కొనసాగింపుగా అయిపోయింది అన్న. అంటే ఇప్పుడు నాన్న గాని అమ్మ గాని వాళ్ళు కూడా పాడేటోళ్ళ నాన్న పాడేటోడు అన్న. నాన్న బాబు పాడేటోడు పాడతాడు, బాబు పాడతాడు. ఇక అదే ఇక చిన్న చిన్న నీకు అబ్బింది అవునా అన్న. అరే మా నాయన పాడతాను నాయనతో పాటు నేను పాడాలని అవునా అన్న. ఇట్లా. మరి ఏం చదివినావే? నా డిగ్రీ అయిపోయింది అన్న. డిగ్రీ అయిపోయింది. ఇక్కడ మహిబాద్ అన్న, గౌడ్ డిగ్రీ కాలేజ్ అన్న. మహిబాద్ మహబూబా గౌడ్ డిగ్రీ కాలేజ్ దగ్గరేనా మీకు మహిబాద్? ఆ దగ్గర అంటే 25 కిలోమీటర్స్ ఉంటుంది అన్న. 25 కిలోమీటర్ దగ్గర ఎట్టయితే కొంచెం దూరమే అంటే అవుతుంది ఇప్పుడు మాకు ఉండబడిన సందర్భానుసారం అయితే అక్కడికే వెళ్ళాలన్న. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిందండి అది. ఈ తెలంగాణ ఉద్యమంలో మెయిన్ కీలక పాత్ర అక్కడనే కన్నా జరిగిన సందర్భం. సరే అన్న, అవునా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకుంటే ఆ. అందులో మీ పాత్ర ఎట్లుండేది ఒక పాట రూపకంలో? అన్న అమరవీరుల పాట పాడతాను ఎందుకంటే ఇది అంతటి కారణం వాళ్ళే. మనం పాటలు పాడేటోళ్ళు మాటలు ఎన్ని చేస్తూ ఉంటాం కానీ సమాజానికి మాత్రం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి తెలంగాణ కోసం కాలిపోయారు కూడా వాళ్ళ కోసం యశ్పాలం రాసిన పాట. ఓ వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా. అరరర వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా. తెలంగాణలో కంటి సెమ్మల్లారా మా తెలంగాణలో కంటి సెమ్మల్లారా నువ్వు వెచ్చాటి నెత్తురు సిమ్మినారా. ఆంధ్ర పాలకుల గుండెల్లోనా అరరర విముక్తి కోరుతూ విసిరిన బాకై అరే యూనివర్సిటీ మైదానాలే అరే కథన రంగమున కాలు దువినై ఆ గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలిపోయినారా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. వీరుల్లారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా. నింగిల పూసిన సింగిడి మీరై అరరరడేలకు రాలిన వెన్నెల మడుగై మా పక్కల బిడ్డల పకపక నవ్వై మా వాకిట తల ముగ్గులు మీరై అహలేక దూడలారుపుల్లో నా ఆటపాటల దరువుల్లో నా సేను సెలకల సేద్యంలో నా తెలంగాణ జైనాదంలో నా తారల్లారా రాలిపోయినారా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా తెలంగాణలోన కంటి సెమ్మల్లారా మా తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నువ్వు వెచ్చాటి నెత్తురు సిమ్మినారా నువ్వు వెచ్చాటి నెత్తురు సిమ్మినారా నువ్వు వెచ్చాటి నెత్తురు సిమ్మినారా. దర్శనం యుగేందర్ అన్న పాట పాడితేనే ఇంత మంచిగా ఉన్నది కదా, కానీ ఈ పాటలు పాడేటి యుగేందర్ అన్న ఒక్క పాట మీద పాట పాడితే ఎట్లుంటుందో మా ప్రేక్షకులకైతే చూడాలనిపిస్తుందట. ఒక్కసారి గా పాట కూడా పాడు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా అన్న. ఈ పాట రాసినటువంటి భిక్షపత్ అన్న పాపం అకాల మరణం చెందినన్న. కానీ ఆ పాట కొన్ని నాలంటే ఎంతోమంది కళాకారులు గుర్తించి మా జీవితాలను మాకే చూపించినటువంటి ఘనత భిక్షన్నకు మన టీవీ ద్వారా మన ఛానల్ ద్వారా
నివాళులు అర్పిస్తాను తప్పకుండా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. ఆ ఉద్యమాన్ని కూపిరుదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊట సెలిమేలాగా గోరేటి వెంకన్న రాత వెంట రాలుతుంటావు. ఉద్యమాన్ని కూపిరుదుకుంటూ గద్దరన్న వెంట వెతుకుతుంటావు, ఊట సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు. ఊరు ఊరు దొరలకెదురు తిరిగినందుకేవో పాటమ్మా, జేరాదన్న వెంట జైలుకు పోయి జంగు సైరాను దినావమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. వంగ పండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దునుకుతుంటావు, గూడా అంజన్నకు తోడు నీడగుంటూ ఊరు వాడ మనదంటవు. వంగ పండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దునుకుతుంటావు, గూడా అంజన్నకు తోడు నీడగుంటూ ఊరు వాడ మనదంటవు. అందశ్రీ వంటి నిండాలుముకొని ఓ పాటమ్మా, ఓరంగల్లు శ్రీ నన్నంట పెట్టుకొని పల్లె చుట్టి వస్తావో, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, నిన్నెన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, నిన్నెన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. మంచిగా పాడినామన్నా. భిక్షపతి అన్న కదా? అవునన్నా, దేవరకొండ భిక్షన్న. దేవరకొండ భిక్ష అన్నకు ఈ సమయాన మా అన్నను ఒకసారి తలుచుకుంటా. నిజంగా పాటమ్మ లేకపోతేనైతే కళాకారులు అనేటోళ్ళు అయితే బతకరు. నిజంగా వాళ్ళు తెల్లారి లేచినప్పటి నుంచి పొద్దుగూకేదాకా, పొద్దెక్కిన నుంచి పొద్దుగూకేదాకా పాట 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 అని తప్పించుకుంటేనే పాటే. అన్నం ఉన్నా అన్నం లేకపోయినా కూడా ఈ జనాలను అయితే మేలు కొలిపేందుకు వాళ్ళ గలాన్ని ఇప్పుకుంటా ఈ యొక్క సమాజాన్ని మేలు కొలిపేది ఇవ్వాలంటే మీలాంటి కళాకారులే అన్న. అట్లాంటి కళాకారుల మీద అట్లాంటి పాట మీదే నువ్వు పాట పాడినావు అంటే నిజంగా ఇంకొక మంచి పాట ఏదన్నా మంచిది. ఈ మా గూడూరు వాస్తవ్యులు మహబూబాద్ జిల్లా దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి పాట ఆచరణ సముద్ర గర్భం పాట అన్న. ఎందుకంటే ఇక ప్రతి ఒక్క కళాకార వ్యక్తులు ఈ పాట అంటే నిన్ను విడిచిన పాట కానీ ఆచరణ సముద్ర గర్భం పాడాలని చాలా మంది ఆతృత పడతారు. ఈ పాట ఆచల్లని సముద్ర గర్భం నిన్న 9వ తరగతి విన్నా 2009 అప్పుడు విన్నా ఈ పాట. తప్పకుండా అది పాడదామన్న మన ప్రేక్షకుల కోసం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఏ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో,
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములు కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం ప్రణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాల కృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, ఆ రణరక్క శిఖరాల కృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, బలవంతుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, బలవంతుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములు కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్దులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, అన్నార్దులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, ఆ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. నిజంగా నా చల్లని సముద్ర గర్భం ఎన్ని దాచుకున్నదో ఆమె గర్భంలో మంచిగా వాడినామన్నా. మంచిగా అంటే చాలా. ఇప్పుడు ప్రేక్షకులు ఎట్లాంటి పాటలు కోరుకుంటున్నారు, ఇప్పుడు మోడర్న్ అయిపోయినాయి అన్న మొత్తం పాటలన్నీ. అప్పుడు ఎప్పుడో వచ్చిన పాటను ఇంత మంచిగా యాదుకుంచుకొని మంచిగా వాడినామంటే నిజంగా శనార్థన్న అన్న. నువ్వు మా టైం టీవీ నుంచి మా ప్రేక్షకులకు ఏదన్నా సందేశాన్ని అందించదలుచుకుంటే ఏం అందిస్తావు? తప్పకుండా ఈ సృష్టికి అమ్మ నాన్న ఎంత ముఖ్యమన్నా. సరే మీరు అవకాశం ఇస్తే 2 పాటలు పాడతా. అమ్మ గురించి పాడతా, నాన్న గురించి పాడతా. పాడండి తప్పకుండా తప్పకుండా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోయినావట, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, ఓ
నేర్పుతావు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు ఏలు పట్టుకొని నడక నేర్పుతావు నీ అరరారే మంచి జడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు పొంగిపోతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న నాన్న ఆ ఓ ఆ కుటుంబ భారమంతా మోసుకొస్తావు బాధ్యతకు మారు పేరు వైతవు కుటుంబ భారమంతా మోసుకొస్తావు నీ కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా నీవు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న అన్నా నాన్న గురించి తెలియనోళ్ళకైతే ఈ పాట చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది నాన్న ప్రేమ సాయి చందన్ నాన్న ప్రేమ అయితే కండ్లకు కనపడది అమ్మ ప్రేమను దెబ్బ తాకంగానే అయ్యో కొడుక దెబ్బ తాకిందా అని అమ్మ అంటది కానీ నాయన ఆ దెబ్బ వెనుక అయ్యో నా కొడుకు ఎట్లన్నా ఏం చేయాలి అని లోపల తపన చెందుతాడు సరే అమ్మ నాన్న పాటనే ఇంత మంచిగా పాడినావు ఒక్కసారి అమ్మ పాట కొంచెం ఒక పల్లె వరకు పాడవాని అన్న తప్పకుండా మీ కోరిక మేరకు ప్రేక్షకుల కోరిక మేరకు అమ్మ పాట కూడా ఎందుకంటే అమ్మ నాన్న సమానం కాబట్టి తప్పకుండా వాళ్ళిద్దరి గురించి ఇది కూడా పాడేస్తాను ఇది అమ్మ పాట తిరుపతి రాసిన పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం పుట్టగానే బొడ్డును కోసి పసిగుడ్డుకు ప్రాణం పోసి పుట్టగానే బొడ్డును కోసి పసిగుడ్డుకు ప్రాణం పోసి చక్కని నీ ప్రేమను చూపి చనుబాల దారలు తాపి చక్కని నీ ప్రేమను చూపి చనుబాల దారలు తాపి ముద్దులతో చెంపను తడిపి ముద్దుగా నాన్న అని పిలిచి జాగ్రత్తలే పాటించగా జాగారాలెన్నో చేస్తావు జాగ్రత్తలే పాటించగా జాగారాలెన్నో చేస్తావు భాషరాని బాల్యం అమ్మ భాషరాని బాల్యం భాషరాని బాల్యం అన్నా అమ్మ గురించి నాయన గురించి రామ సక్కదనంగా బాణ్యం ఇగో మనకెవరన్నా ఈ భూమి మీద ఈ లోకంలో గురువులు ఎవరైతే ఉన్నారో అమ్మా నాన్ననే ఫస్ట్ గురువు ఫస్ట్ దైవం అన్న గట్లాంటి అమ్మా నాన్న గురించి అయితే బేషుగ్గా జనాలందరికీ కండ్ల కట్టినట్టు చూపించిన కండ్ల కట్టినట్టు వాడినావు అన్న నీకైతే నిజంగా శనార్థులు నిజంగా నీ దర్శనం ఇలా దొరుకుడే మాకు భాగ్యం కలిగిందన్న సరే అన్న ఒక్కసారి మా టైం టీవీ ప్రేక్షకులకైతే నీ వంతు బాధ్యతగా నువ్వేమని చెప్తావో చెప్పు ఇక అన్న తప్పకుండా
టైమ్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి కెమెరామ్యాన్లకు అదేవిధంగా యాంకర్ గుణాన్న గారికి, ఎందుకంటే ఈ నాలాంటి ఎంతోమంది కళాకారులను వెలికితీస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులు కానీ పట్టణం వాళ్ళు కానీ ఈ యొక్క ఛానల్ ఆదరించాలి. మాలాంటి కళాకారులను వెలికి తీసుకురావడం కోసం ఎంతోమంది వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఓకే, చూసిరు కదా నువ్వులా దర్శనం అన్న ఎంత ముద్దుగా పాడిండో. ఇగో గిట్లాంటి కళాకారులు మన ముంగట మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఇక మళ్ళొకసారి మళ్ళొక మీ ముంగడికి అయితే తీసుకొని వస్తున్నా. ఉంటా మళ్ళా. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.